బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని వదిలిపెట్టకూడదన్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో మునుగోడు ఎమ్మెల్యే పర్యటించారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. తమ నియోజకవర్గంలో పేదలకు కంటి సమస్య లేకుండా చేస్తామన్న ఆయన మునుగోడులో కంటి ఆసుపత్రి నిర్మించి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక లక్షలాది కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తారని గులాబీ నేతలపై రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5వ విడత ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఆశా వర్కర్లు కూడా దీంట్లో గ్రామాల్లో ఉన్న వృద్ధ మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, కంటి చూపు సమస్యతోటి అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న వృద్ధులను ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు టెస్ట్ చేయించడం జరుగుతుంది. శంకర హాస్పిటల్, ఫినిక్స్ అండ్ కోమటిరెడ్డి సుశీలమ్మ ఈ 3 సంస్థలు కలిసి పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున గత 6 నెలలుగా మునుగోడు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా నిరంతరంగా ఈ పేదలకు కంటి సమస్య అనేది మునుగోడు నియోజకవర్గంలో ఉండకుండా ఏది ఏమైనా సరే మునుగోడు నియోజకవర్గ పేదలకు అందరికీ కూడా ఉచితంగా కంటి చికిత్స అందించాలనే లక్ష్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా శంకర హాస్పిటల్ వాళ్ళ నేతృత్వంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కూడా మునుగోడులో ఒక కంటి ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగినాయి. ఎందుకంటే వీళ్ళందరినీ హైదరాబాద్ తీసుకుపోయి సర్జరీ చేయాలంటే 3 రోజులు పడుతుంది. అదే మునుగోడులో అయితే